కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గారికి ప్రాణగండం ఉందని ఆ జ్యోతిష్యుడు ముందే హెచ్చరించాడు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా కల్పించి ఇటువంటి వార్తలు రాస్తున్నారా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గారికి ప్రాణగండం ఉందని ఆ జ్యోతిష్యుడు ముందే వార్నింగ్ ఇచ్చాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా లేదంటే అది కేవలం కల్పించి మాత్రమే రాసినటువంటి వార్త అంటే ఏం చెప్తారు? దాని గురించి మాట్లాడుకునే ముందు ఒకటి మనం చెప్పుకోవాలి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. లాస్య నందిత లేదు, అమ్మాయి చిన్న అమ్మాయి పెళ్లిగాని అమ్మాయి చనిపోయింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వాళ్ళ డాడీ చనిపోవడం, సేమ్ 1 year తర్వాత ఈ అమ్మాయి చనిపోవడం, ఆ ప్రమాదానికి గల కారణాలు తెలియకపోవడం, అనుమానాలు ఉండడం, ఇవన్నీ కూడా పోలీసులు ఛేదించే క్రమంలో కొంతమంది చెడు ప్రచారం చేస్తున్నారు. గన్మెన్ కాదు, ఆయన అసిస్టెంట్ కాదు, బాయ్ ఫ్రెండ్ అని, వాళ్ళు ఎందుకో ఎక్కడికో వెళ్ళారని, అందుకే గన్మెన్లు వద్దని పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు. ఇట్లా ఎవరైనా సరే న్యూస్ని వక్రీకరిస్తే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఆల్రెడీ ప్రకటించారు. సో మిగతా వాళ్ళు ఎవరన్నా, అంటే అమ్మాయి లేదు కాబట్టి తప్పుగా మాట్లాడే వాళ్ళు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుండేది. సందర్భం వచ్చిందని చెప్తున్నా. ఇకపోతే నెక్స్ట్, ఆమె చేతికి ఉన్న తాయెత్తులను చూసి 10-12 ఉంటే ముందే ఆ జ్యోతిష్యులు చెప్పారా, వార్నింగ్ ఇచ్చారా అంటే వాళ్ళ డాడీకి 3-4 యాక్సిడెంట్లు అయ్యాయి, చిల్లా చిత్తక యాక్సిడెంట్లు. ఈ పిల్లకు కూడా ఒకసారి లిఫ్ట్లో ఇరుక్కోవడం, లిఫ్ట్ పడిపోయింది, వాళ్ళు వచ్చి అవన్నీ కట్ చేసి ఆమెను పైకి తీశారు, అది రాని పరిస్థితి. అండ్ నెక్స్ట్ ఇంకొకసారి కూడా 2-3 సార్లు కారు ప్రమాదాలు అయ్యాయి. నల్గొండ సభ, బహిరంగ సభ తర్వాత ఒక కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అండ్ ఆ డ్రైవర్ వల్ల 2-3 సార్లు ఇట్లా ఈమెకి వరుస ప్రమాదాలు ఏమో 1-2 అవుతూ ఉంటే బయటికి వెళ్ళినప్పుడల్లా కొంచెం జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్పేవాళ్ళు ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2, సమ్మక్క జాతర 2 ఏళ్ళకి ఒకసారి వస్తుంది, అవునా? అవును. చాలామంది కూడా బాగుంటే నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకుంటారు, పిల్ల బాగుంటే అని. ఈ తండ్రి చనిపోయిన తర్వాత ఈమెకు వరుస ప్రమాదాలు అయితే ఆ పిల్ల కోలుకుంటారు. ఆమెను అభిమానించేవాళ్ళు, సాయిని అభిమానించేవాళ్ళు. పాప త్వరగా కోలుకుంటే ఈసారి జాతరకు వచ్చి నిలువెత్తు బెల్లం సమర్పించుకుంటాం, నిలువెత్తు బంగారం సమర్పించుకుంటాం తెలియని మొక్కుకున్న వాళ్ళు బోల్డ్ మంది, ఏటగోస్తాను మొక్కుకున్న వాళ్ళు బోల్డ్ మంది. సమ్మక్క జాతర టైంలో ప్రతి ఇంట్లో, మన సికింద్రాబాద్, హైదరాబాద్, బస్తీలలో చూసిన ప్రతి ఇంట్లో ఒక మేక తెగుద్ది. చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ పూజ చేసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రతి ఇంట్లో పూజ చేసినప్పుడు మనకి ఏముంటాయి, జస్ట్ ఆ మామిడాకు కంకణాలే ఉంటాయి కదా, అవి కానీ ఆ రంగురంగుల దారాలు కానీ ఇంకేమైనా ఉంటే, అమ్మ నీకోసం మొక్కుకున్నా, నువ్వు బాగున్నావు కదా, వెళ్ళేసి వస్తామమ్మ జాతరకని వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇలా కట్టేసి వెళ్తారు. ఎమ్మెల్యే కాబట్టి అంతే. ఇప్పుడు మనం పూజలో కూర్చుంటే కట్టే 2-3 వేరు, అదే పూజలో ఏ కేసీఆర్ లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ లేకపోతే రేవంత్ రెడ్డి కూర్చుంటే ఇన్ని ఉండవు, అన్నీ కడతారు కదా. అమ్మాయి ఎమ్మెల్యే కాబట్టి ఆమెను అభిమానించే వాళ్ళు అలా కట్టారు. ఒకటి. రెండోది, దర్గాలకు వెళ్ళినా గుళ్ళకి వెళ్ళినా వీళ్ళకి చేతికి ఎప్పుడు ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు కానీ మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు కానీ తరచుగా తిరుపతికి వెళ్ళినా ఎప్పుడైనా వాళ్ళు వచ్చేటప్పుడు చూడండి 4-5 ఉంటాయి. మనం వెళ్తూ ఉండవు అవన్నీ. మళ్ళీ సెలబ్రిటీస్ కాబట్టి కొంచెం పై స్థాయిలో ఉండే వ్యక్తులకి ఏ పూజ చేసినా కడతారు 4-5 ఉండే, ఎందుకంటే వచ్చేవాళ్ళు కూడా 3-4 ఉంటారు కాబట్టి అంతే. అండ్ మిస్కిన్ బాబా దర్గాకు కూడా వెళ్ళింది కరెక్ట్ ఆ టైంలో. ముందు దర్గాకు కూడా వెళ్ళినప్పుడు దర్గాలో కూడా వాళ్ళు 4-5 రకాలు కడతారు, బాగుండమ్మా అని. ఎందుకు ఇంత అంటే, తండ్రి చనిపోయి 1 ఏడాది అయింది కదా, 1 ఏడాది అయిన తర్వాత వీళ్ళన్నీ నెమరేసుకుంటే వరుస ప్రమాదాలు. అరే ఏంటి, 2 నెలలు గడిస్తే ఒక ప్రమాదం, 3 నెలలు గడిస్తే ఇంకో ప్రమాదం, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి అవ్వడం, ఏంటిది అని చెప్పేసి అనుకుంటాం కదా. నార్మల్గా దేవుడికో ఎవడికో పూజ చేస్తారు, దిష్టి తీస్తారు, దిష్టి తాయెత్తులు కూడా 1-2 కడతారు, ఇక్కడ చుక్క పెడతారు వెళ్ళేటప్పుడు, ఇవన్నీ ఉంటాయి. సేమ్ అంతకు మించి
దాన్ని ఎక్కువగా వీళ్ళు చనిపోతారు ముందే తెలిసి ఆ తాయెత్తులు కట్టారా అని చెప్పి చాలామంది అంటున్నారు కదా, దాంట్లో ఎలాంటి వాస్తవం ఏం లేదు. అండ్ ఇన్ కేసు ఉన్నా కూడా భయానికి పూజలు చేసాను, ఎందుకంటే వరుస ప్రమాదాలు అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, అక్కడికి వెళ్తే పడుతున్నాం, ఇక్కడికి వెళ్తే కింద పడుతున్నాం, ఒకసారి బాత్రూంలో పడ్డాం అనుకో, ఒకసారి బైక్ మీదకి వెళ్ళి పడ్డాం, ఒకసారి హైవే మీద పడ్డాం. ఇంట్లో అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళేటప్పుడు దిష్టి తీస్తారు, లేకపోతే ఏదో ఒకటి కడతారు. వాళ్ళకి భయాలు వాళ్ళకు ఉంటాయి కదా, ఇది దగ్గర పెట్టుకో అంటారు ఏదో ఒకటి ఇచ్చి. సేమ్ అంతే ఇక్కడ ఈ అమ్మాయి కూడా ఈమె ఎమ్మెల్యే స్థాయిలో ఉంది, ఆమెను అభిమానించే వాళ్ళు ఎంతమంది జనాలు, వాళ్ళందరికీలో ఈమెను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు, సాయన్న కూతుర్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు, లాస్య నందితలాగా ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లా అండ్ ప్రజెంట్ బయట జరిగేది కూడా సమ్మక్క జాతర అండి, ఈ 4 రోజులే. అండ్ గద్దె మీద సమ్మక్క ఉంది ఆ రోజు, అమ్మవారు ఇద్దరు గద్దె పైన ఎక్కారు, ఇంకా వన ప్రవేశం కూడా జరగల. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏదో అట్లా మొక్కులాగా తీర్చుకొని అమ్మ బాగుండు, జాగ్రత్తగా ఉండు, నువ్వు నిజంగా బాగుంటే నెక్స్ట్ మళ్ళీ అమ్మవారికి నేను నిలువెత్తు బెల్లం సమర్పించుకుంటాను మొక్కుకున్నా, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటాను. అంతేకాని దీన్ని చేతబడులు ఇంకేవో క్షుద్ర పూజలు ఇట్లాంటి ఈ వంకర తింకర ఆలోచనలన్నీ మానేస్తే బెటర్. అండ్ నెక్స్ట్ కొంతమంది కూడా ఆ రోజు రాత్రి దర్గాలో ఏం జరిగింది, ఏమేం పూజలు చేశారని మాట్లాడుకుంటారు. ఏమీ ఉండవు. ఒక సెలబ్రిటీ వచ్చిందంటే వాళ్ళు కూడా కొంచెం మంచిగానే పూజలు ఏవో చేసి పంపిస్తారు, బాగుండాలనే చేస్తారు, అంతమించి ఏమి చేయరు కదా, అంతే. అది కామన్ ఎక్కడైనా సరే. అసలు లాస్య నందిత గారికి ప్రాణగండం ఉందని ఆ జ్యోతిష్యులు ముందే హెచ్చరించారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఎవరు ఆ జ్యోతిష్యులు, నిజంగానే ఆమెకి ప్రాణగండం ఉందని ఆ జ్యోతిష్యులు ముందే గమనించారా, అందుకే ఆవిడని హెచ్చరించారా అంటే ఏం చెప్తారు? జ్యోతిష్యులైనా లేకపోతే వాళ్ళ నాన్నకి ఏడాది వార్షికం బియ్యం ఇవ్వడానికి వచ్చిన ఆయనైనా ఇంకా ఎవరైనా సరే, అమ్మ బయటికి వెళ్తేప్పుడు జాగ్రత్తగా ఉండు, ఆ డ్రైవర్తో నీకు 2 సార్లు ప్రమాదం, వాడిని తీసేయి, ఇంకో మంచి డ్రైవర్ని పెట్టుకో, ఎక్స్పీరియన్స్ ఉన్నతన్ని. దూర ప్రయాణాలు చేయమాకు, హైవేలు ఎక్కమాకు, ఎక్కడన్నా ఏది పడితే అది తినమాకు, ఇంటి పట్టు నుండి మరీ అవసరమైతే కానీ బయటికి వెళ్ళకు. ప్రభుత్వ వాహనాలు వెళ్ళినప్పుడల్లా నువ్వు గన్ బ్యాండ్లను తీసుకెళ్ళు, లేకపోతే కొంచెం సెక్యూరిటీగా వెళ్ళు. ఇలాంటి సలహాలు ఖచ్చితంగా ఇస్తారు, అందరూ ఇస్తారు. మన ఇంట్లో మన అమ్మ నాన్నలు చెప్పినట్టే. అండ్ పాపం ఆమెకు చెప్పడానికి వాళ్ళ నాన్న లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆమెకు మా ఇంటి కూతురు, మా ఇంటి ఆడపిల్లలానే చూసుకుంటారు కాబట్టి పెద్ద మనుషులందరూ కూడా దీవించో ఒక 2 సలహాలు ఇవ్వడం ఖచ్చితంగా ఉంటుంది. అలా అని చెప్పేసి అంటే ప్రమాదం జరిగినప్పుడల్లా జాగ్రత్త అంటారు, ముందు జాగ్రత్త అని చెప్పిన తర్వాత ప్రమాదం జరిగిందంటే ఆయనకు ముందే తెలుసుండే జాగ్రత్త చెప్పాడా అంటారు. అట్లా చూడాల్సిన అవసరం ఏం లేదు, క్యాజువల్గా చెప్పుంటారు అంతే. ఆ దర్గాలో బాబా దర్గాలో పూజలు కూడా జస్ట్ క్యాజువల్గా మాత్రమే జరిగాయి అంతే. ప్రమాదం అనేది ఎప్పుడు ఎట్లా ఏ రూపం నుంచి వస్తుందో మనకు తెలీదు, అదేదో అట్లా అయిపోయింది, జరిగింది. ఇకపోతే ఆ లారీ కనబడట్లేదని చెప్పేసి కొన్ని న్యూస్లో వస్తున్నాయి. అండ్ 5-6 లారీలు ఏవో పట్టుకున్నారంట, మరి దాంట్లో ఒరిజినల్ లారీ ఇదా కాదా, దాని మీద అనుమానాలు ఉన్నాయంటున్నారు. మరి దొరుకుద్దా లేదా అనేది నెక్స్ట్ వేచి చూస్తే